ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయం ఉండుదురుగాక. నిన్ను ఎదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచ పడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే. నా రక్షణ కర్తవు నీవే. యెహోవా, ఆలస్యము చేయకుమి. చిన్న వాక్యము దేవుడు దీవించిన గొప్ప కీర్తన గ్రంథము 70వ అధ్యాయము. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. నా కనుకండి నా రక్షక నాయన నీకు స్తుతిస్తున్నాను, చెల్లిస్తున్నాను. నాయన ఇదిగో నీ కుమార్తెని సేవకుల కుమార్తె జ్ఞాపకం చేసుకున్నాను. నీకు ఆరోగ్యము, ఆయుష్, బలము, శక్తి, జ్ఞానము, వివేకము నీ వెలుగుగా ఇచ్చేయండి. అయ్యా నిజంగా దీవించిన ఆయన ఆశీర్వదించిన సంపూర్ణ ఆరోగ్యం అయ్యా మన జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపక శక్తి బాగా చదువుకోవాలి. తెలుగు చదవాలి, తెలుగు రావాలి, హిందీ రావాలి, ఇంగ్లీష్ రావాలి, లెక్కలు రావాలి, అన్ని పరీక్షల్లో పాస్ అవ్వాలి. మన ఈలోకి సంబంధమైన జ్ఞానంగా ఇచ్చేది, పనులకు సంబంధమైన జ్ఞానంగా ఇచ్చేది. ఈ బిడ్డలు దీవించిన ఈ బిడ్డ టైం కాదు రావాలి. అట్లా వచ్చినాను క్షేమంగా కుమారుని డ్రైవర్ చుట్టూ నీ కంచివేయండి, ఆటో చుట్టూ నీ కంచివేయండి, బిడ్డలు అందరి చుట్టూ నీ కంచివేయండి. ఈ బిడ్డ ప్రయాణం ద్వారా ఆటోలోని బిడ్డలకి ఆ డ్రైవర్కి రక్షణ ఇచ్చింది. ఈ కుటుంబం అంతా తండ్రి బిడ్డలయ్యా నీ ప్రణాళిక లేని బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ రక్షణ ఇచ్చి బిడ్డలను దీవించి బిడ్డలందరినీ దీవించి క్షేమంగా నాయన స్కూల్కి నడిపించండి. మళ్ళీ నాయన క్షేమంగా సాయంత్రం తోడుకోండి. వీళ్ళు వచ్చే మార్గం అంతటా మీ కృప కాపుదల అనుగ్రహించండి. మీరు దీవించి ఆస్తించి నీ దేవతల కాపుడు నుంచి నడిపించండి. అని బిడ్డతో ఉంటున్న మా కుటుంబంతో అందరితో నీ సేవకులతో మీరు నడిపించండి. సహాయం చేయమని వేసిన ఆనందించమని ఆమె వేసిన రక్తమే జయ శిలువ రక్తమే జయ వేసిన సంపూర్ణ విజయం కలిగిన ఆమె